నమస్తే గోవింద్. ఈరోజు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగింది. డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళి టీటీడీ బోర్డు రెజల్యూషన్స్, మన పరకామణి కేసు సంబంధించిన బోర్డు రెజల్యూషన్స్, తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే కాంప్రమైజ్ చేశారో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో అవి, తర్వాత మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తిరుమలలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సీడీ ఫైల్, తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పజెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మనకు అన్ని సీజ్ చేస్తామండి. దానికి సంబంధించిన పరకామణి రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్, సీసీటీవీ ప్రొసీడింగ్స్, ఇప్పుడు దాకా జరిగిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం. నమస్తే గోవింద్. ఈరోజు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగింది. డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళి టీటీడీ బోర్డు రెజల్యూషన్స్, మన పరకామణి కేసు సంబంధించిన బోర్డు రెజల్యూషన్స్, తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే కాంప్రమైజ్ చేశారో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో అవి, తర్వాత మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తిరుమలలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సీడీ ఫైల్, తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పజెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మనకు అన్ని సీజ్ చేస్తామండి. దానికి సంబంధించిన పరకామణి రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్, సీసీటీవీ ప్రొసీడింగ్స్,
ఇప్పుడు దాకా జరిగిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే గోవింద్. ఈరోజు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగింది. డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళి టీటీడీ బోర్డు రెజల్యూషన్స్ మన పరకామణి కేసు సంబంధించిన బోర్డు రెజల్యూషన్స్, తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే కాంప్రమైజ్ చేశారో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో అవి, తర్వాత మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తిరుమలలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సీడీ ఫైల్, తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పజెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు అన్ని సీజ్ చేస్తామండి. దానికి సంబంధించిన పరకామణి రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్, సీసీటీవీ ప్రొసీడింగ్స్, ఇప్పుడు దాకా జరిగిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం.